తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు సైన్మా 2.0. అఖండ 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అప్కమింగ్ సినిమా విషయంలో పూర్తిగా ప్లాన్ మార్చేశారు నందమూరి బాలకృష్ణ. ముందనుకున్న కథని పక్కన పెట్టి కొత్త కథతో హిట్ ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకి వెళ్లున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. అఖండ 2 విషయంలో బాలయ్య అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. రిలీజ్ ఆలస్యం కావడం, ఆ తర్వాత సక్సెస్ విషయంలోనూ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ ఎఫెక్ట్ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టుల మీద కూడా పడింది. అఖండ 2 రిలీజ్ కి ముందే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు బాలయ్య. గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి లాంటి మాస్ యాక్షన్ మూవీ చేసిన గోపీచంద్ ఈసారి ప్లాన్ మార్చి ఒక ఫ్యాంటసీ మూవీ చేయాలనుకుంటున్నారు. 2 టైమ్ లైన్స్ కి సంబంధించిన కథతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. కానీ అఖండ 2 రిలీజ్ తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. ఈ టైంలో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని భావించిన బాలయ్య మాస్ యాక్షన్ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అందుకే ముందు అనుకున్న కథను పక్కన పెట్టి ఒక యాక్షన్ డ్రామాను రెడీ చేశారు గోపీచంద్ మలినేని. మరోసారి వీరసింహారెడ్డి తరహాలోని స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ముంబై మాఫియా నేపథ్యంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ ఊచకోత ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ పుష్ప 2, బాహుబలి 2, KGF 2 సరసన నిలిచింది ఈ బాలీవుడ్ మూవీ. సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా ఇంకా థియేటర్స్ లో దురంధర్ జోరు కనిపిస్తూనే ఉంది. 8 వారాల తర్వాత కూడా చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్ సాధిస్తోంది ఈ మూవీ. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ సరసన స్థానం సంపాదించింది. ఇప్పటికే 1350 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన దురంధర్ ఇండియన్ స్క్రీన్ మీద మరొక అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకు పుష్ప 2, బాహుబలి 2, KGF 2 సినిమాలు మాత్రమే సాధించిన మరొక రేర్ ఫీట్ ను అచీవ్ చేసింది. ఇండియాలోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది దురంధర్. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 1471 కోట్లతో పుష్ప 2 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత 1417 కోట్లతో బాహుబలి 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు 1002 కోట్లతో KGF 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన దురంధర్ 3వ స్థానంలో నిలిచింది. తొలి భాగంతోనే దురంధర్ ఈ రేంజ్ లో రికార్డులు సాధిస్తే సీక్వెల్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందన్న డిస్కషన్ ఆల్రెడీ మొదలైపోయింది. మార్చి 19 దురంధర్ 2 రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పార్ట్ 2 తొలి భాగాన్ని మించి ఉంటుందని ఇప్పట్నుంచే అంచనాలు పెంచేస్తున్నారు. రజనీ అభిమానుల్ని ఖుషీ చేసే అప్డేట్ ఇచ్చారు ఆయన కూతురు ఐశ్వర్య. ప్రజెంట్ జైలర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న తలైవా నెక్స్ట్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. అయితే 2 సినిమాలు కాకుండా మరో ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదే ఉంది అనే హింట్ ఇచ్చారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు ఐశ్వర్య. ఇంతకీ ఏంటా మూవీ? సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్, మలేషియా లాంటి దేశాల్లో తలైవాకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఒక సాధారణ బస్ కండక్టర్గా జీవితం మొదలుపెట్టి ఈ స్థాయికొచ్చిన రజనీ జర్నీని సినిమాలో తీస్తే బాగుంటుంది అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. రజనీకాంత్ జీవితం ఆధారంగా బయోపిక్ చేయాలని గతంలో చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ ఆ అవకాశం దక్కలేదు. ఈ విషయంలోనే ఒక సర్ప్రైజ్ ఇచ్చారు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య. రజనీకాంత్ బయోపిక్ ఆల్రెడీ ఆన్ సెట్స్ అంటూ అనౌన్స్ చేశారు. రజనీ బయోపిక్ వర్క్ జరుగుతుందని చెప్పిన ఐశ్వర్య ఆ ప్రాజెక్ట్ కి దర్శక నిర్మాతలు ఎవరు, నటీనటులు ఎవరు, రజనీ ఆ సినిమాలో నటిస్తారా లేదా అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. కేవలం బయోపిక్ ఆన్ కార్డ్స్ అంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ బయోపిక్ అదే స్థాయిలో తెరకెక్కుతుందని చెప్పారు. గతంలో ధనుష్ లీడ్ రోల్లో రజనీ బయోపిక్ పట్టాలెక్కించే ప్రయత్నాలు జరిగాయి. మరిప్పుడు అదే కాంబోలో మూవీ ఉంటుందా లేక మరెవరైనా రజనీ పాత్రలో నటిస్తున్నారా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ తన లైఫ్ లో ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్స్ గురించి రివీల్ చేశారు. ఒక ప్రాజెక్ట్ తన కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ మీద ఎంతగా ఎఫెక్ట్ చేసిందో గుర్తు చేశారు. ఇంతకీ భూమిని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రెషర్ నుండి ఆమె ఎలా బయటపడ్డారు?
లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన దల్దాల్ సిరీస్ లో నటించిన భూమి పడ్నేకర్ ఆ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా గతేడాది లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి కారణమేంటన్నది రివీల్ చేశారు. లాస్ట్ ఇయర్ ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు భూమి. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అదే సమయంలో భూమి యాక్టింగ్ మీద కూడా విమర్శలు వినిపించాయి. ఆ భారీ ఆశలు పెట్టుకున్న షో మీద దారుణమైన విమర్శలు రావడంతో తన నటన మీద అనుమానాలు కలిగాయన్నారు భూమి. అందుకే 9 నెలల పాటు బ్రేక్ తీసుకుని మానసికంగా మళ్లీ తనని తాను ప్రిపేర్ చేసుకున్న తర్వాతే దల్దాల్లో నటించారని చెప్పారు. బ్రేక్ తీసుకున్న టైంలో షూటింగ్లతో పాటు పార్టీస్, ఈవెంట్స్ కి కూడా హాజరు కాలేదని, ఒక దశలో ఇంకా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పొద్దామా అన్న ఆలోచన కూడా వచ్చినట్లుగా గుర్తు చేసుకున్నారు. అయితే దల్దాల్ మళ్లీ తనకు ధైర్యం ఇచ్చిందని, ఈ షోతో మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చిందన్నారు భూమి. నో మోర్ ఎక్స్పెరిమెంట్స్. హిట్ ఫార్ములానే పక్కాగా ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. రీసెంట్ మూవీ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని తన అప్కమింగ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. మేకింగ్, టేకింగ్లోనే కాదు, రిలీజ్ డేట్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు షారుఖ్. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రెజెంట్ కింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం హిట్ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతున్నారు బాద్షా. తన ప్రీవియస్ మూవీస్ సక్సెస్ విషయంలో కలిసొచ్చిన అంశాలను ఈ సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత షారుఖ్ హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా పఠాన్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే 1000 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది పఠాన్. షారుఖ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న బిగ్ హిట్ అందించింది. పఠాన్ తర్వాత చేసిన జవాన్ లోనూ యాక్షన్ థ్రిల్సే హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అందుకే జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది. వరుసగా 2 యాక్షన్ సినిమాల తర్వాత డంకీ కోసం స్టైల్ మార్చారు షారుఖ్. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన డంకీ ట్రావెల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అందుకే అప్కమింగ్ మూవీ కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కింగ్ ఖాన్. కింగ్ సినిమాను కూడా యాక్షన్ థ్రిల్లర్ గానే రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ రిలీజ్ కు మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. బాలీవుడ్ కు బాగా కలిసొచ్చిన డిసెంబర్ సీజన్ లో కింగ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. బాద్షా కెరియర్ ను మలుపు తిప్పిన డర్, స్వదేశ్, డాన్ 2 లాంటి సినిమాలు ఈ సీజన్లోనే రిలీజ్ అయ్యాయి. అందుకే కింగ్ మూవీని కూడా అదే సీజన్లో రిలీజ్ చేస్తున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.